జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. అమ్మా ఫౌండేషన్ మల్లారెడ్డివారిపల్లి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. వీనవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో గల పెద్దమ్మ తల్లి దేవాలయంలో ప్రతి శుక్రవారం దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శుక్రవారము గోనెల ప్రబలిక జన్మదినం సందర్భంగా వారి తండ్రి గోనెల సమ్మన్న ముదిరాజ్ అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతూ, మా పెద్ద కూతురు ప్రవళిక జన్మదినం సందర్భంగా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేస్తూ, ఇక్కడ స్వయంపుగా వెలిసిన శ్రీ పెద్దమ్మ తల్లి భక్తులు కోరిన కోరికలు తీర్చే ఎలవెల్పుగా కొలవబడుతుంది. పర్యావరణాన్ని రక్షించే దిశగా ఇక్కడ ఎలాంటి పేపర్ ప్లేట్లు కానీ డిస్పోజబుల్ గ్లాసులు కానీ వాడకుండా మోదుగాకుల ఇస్తార్లలో భోజనం వడ్డిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నామని తెలియజేశారు. అనంతరం గణేష్ కళా బృందం వారి ఆధ్వర్యంలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు భోజన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్, గణేష్ కళా బృందం అధ్యక్షులు గోనెల పెద్దన్న ముదిరాజ్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రధాన కార్యదర్శి పూదరి సమ్మయ్య, అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి సభ్యులు బండారి సందీప్, సందిచంద్ర రెడ్డి, కర్రెస్వామి, కోశాధికారి పూదరి రమేష్, దరిపల్లి మురళి, అంకతి వేణు, కర్రి వెంకట నరసయ్య, డీలర్ కర్ర లింగయ్య, గోనెల మొండయ్య, నల్లవెల్లి భవానీ శంకర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.